వాల్మీకి భాస్కర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మొదట తమరికి ఉండి నియోజకవర్గంలో ఆకిబీడు శ్రీ రామాలయ నిర్మాణం కోసం మీరు చేస్తున్న వీరోచిత పోరాటాన్ని రాష్ట్రమంతా చూసింది అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న శ్రీరాములి భక్తి వైపు నుంచి మీకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం అధ్యక్ష. హిందూ ధర్మాన్ని కాపాడడానికి మీరు చేస్తున్న పోరాటం చిరస్మరణీయంగా మిగులుతుందని నా వ్యక్తిగత అభిప్రాయం అధ్యక్ష. ఇకపోతే హిందూ ధర్మం అన్నది ఆలయ కేంద్రంగా నడుస్తుందన్న విషయం మనకందరికీ తెలిసిందే అధ్యక్ష. ఆలయాల్లో వ్యవస్థలని మార్పు చేయకుండా, సదుపాయాలు పెంచకుండా, అర్చక వ్యవస్థలని బలోపేతం చేయకుండా భక్తులను సంతృప్తి చేయడం సాధ్యం కాదు అన్న విషయం మీకు తెలుస్తోంది అధ్యక్ష. అర్చకులందరూ కూడా బ్రాహ్మణులు కాదు అధ్యక్ష. ముఖ్యంగా మా రాయలసీమ ప్రాంతంలో అర్చకుల్లో ఎక్కువ మంది బీసీలు, ఎస్సీ, ఎస్టీలు కూడా చాలా మంది ఉంటారు అధ్యక్ష. ఇక్కడ విచిత్రమైన అండర్స్టాండింగ్ ఏమిటంటే, ఒక డిగ్రీ పూర్తి చేయాలంటే 3 సంవత్సరాలు మాత్రం సరిపోతుంది. ఏ డిగ్రీ అయినా సరే మాక్సిమం అంటే 4 ఏళ్ళు అధ్యక్ష. కానీ వేదం చదవాలంటే 12 సంవత్సరాలు, ఆగమం చదవాలంటే 8 సంవత్సరాల సమయం పడుతుంది అధ్యక్ష. ఇంత ఎక్కువగా ఇంత సమయాన్ని వెచ్చించినప్పటికీ కూడా బాల్యమంతా, యవ్వనమంతా అక్కడ పోయినప్పటికీ కూడా వాళ్ళల్లో నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువగా ఉంది అధ్యక్ష. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగ భృతి 3000 రూపాయలు ఇస్తున్నామని చెప్పినప్పటికీ కూడా ఇది అందరికీ వర్తించకపోవడం ఇబ్బందికర పరిస్థితిగా ఉంది అధ్యక్ష. రెండవది, ఒక పరిస్థితి చెప్తాను అధ్యక్ష. మామూలుగా కరువు పనుల కోసం, మట్టి పనుల కోసం పొద్దున వెళ్లేటువంటి కార్మికుల కంటే కూడా తక్కువ జీతాలు వచ్చేటువంటి, తక్కువ ఆదాయం ఉన్నటువంటి ఈ అర్చక వ్యవస్థ చాలా ఇబ్బందికరమైన వ్యవస్థ అధ్యక్ష. వీళ్ళ ఆరోగ్య సమస్యలు పెట్టించుకోవడానికి కానీ, లేదా ఇతరత్ర ప్రభుత్వానికి సంబంధించిన స్కీములు వీళ్లకు వర్తించకపోవడం, కనీసం వాళ్ళు రిటైర్ అయితే వాళ్లకు న్యాయపరంగా రావాల్సిన 4,50,000 రూపాయల్ని సమయానికి వాళ్ళు అందించకపోవడం లాంటి సమస్యలు కూడా ఎన్నో ఉన్నాయి అధ్యక్ష. ధూపదీప నైవేద్యానికి నోచుకొని ఎన్నో ఆలయాలు మనం కళ్ళతో చూస్తా ఉన్నాం. సుమారుగా 4 లక్షలకు పైగా ఆలయాలుంటే వాటిలో 27,000 మాత్రమే ఎండోమెంట్ కింద ఉన్నాయి. మిగతా వాటిని కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది అధ్యక్ష. గత ప్రభుత్వంలో, వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో చూసాం అధ్యక్ష, భక్తులు ఎంతో విశ్వాసంతో వేసినటువంటి హుండీ డబ్బులను తీసుకొని ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎన్నో సంక్షేమ పథకాలను నడిపింది అప్పుడు వైఎస్ఆర్సీ ప్రభుత్వం. మనమంతా కూడా వాటిని తీవ్రంగా విమర్శించాం. అటువంటి సాంప్రదాయాన్ని కొనసాగించడం సరైంది కాదు అనే విషయాన్ని మనం మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఆ భక్తు